హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ క్లాస్లో రీసెంట్లీ అంటే ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 గురించి ముఖ్యమైన సమాచారాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనకి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ 100% రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కరెంట్ ఎకానమీలో నీతి ఆయోగ్ అనేది ఒక టాపిక్ గా ఉంది కాబట్టి సో ఆ టాపిక్ నుండి మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీని కరెంట్ అఫైర్స్ ఆస్పెక్ట్ లో కూడా మనం పరిశీలించవచ్చు. కాబట్టి సో రెండిటి పరంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా నీతి ఆయోగ్. ఎస్పెషల్లీ ఆ నీతి ఆయోగ్ అనేది సో మనకి ఇండియన్ గవర్నమెంట్ యొక్క థింక్ ట్యాంక్ గా పనిచేస్తుంది. కాబట్టి సో ఇక్కడ నుండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే యుఎన్ఓ సో ఇక్కడ టార్గెట్ చేసిన ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మెయిన్ ఎయిమ్ గా తీసుకొని నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది. సో దానికి సంబంధించిన 2025 అంటే 2026లో విడుదల చేసిన 2025 యొక్క భారతదేశంలోని ఆరోగ్య సూచి యొక్క ప్రాథమిక అంశాలు ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలిస్తాము. అదే విధంగా నీతి ఆయోగ్ సంబంధించి ప్రాథమిక సమాచారం లేదా బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్ గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. సో దానికి సంబంధించి వీడియో మనం ఇప్పుడు డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ త్వరలో ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ సంబంధించిన ఫుల్ కోర్సెస్ యాప్ లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. అండ్ అంతేకాకుండా దీంట్లో రీజనింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ యూజ్ అయ్యే విధంగా రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్, ఇవన్నీ మనకి సో పోటీ పరిస్థితులకు ఉపయోగపడే విధంగా ప్రీ మెటీరియల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేయండి. సో దాంట్లో కాంటాక్ట్ నెంబర్ అంటే డౌట్స్ ఉంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సరే, టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. ఇది సో మనకి నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015 జనవరి 1 నుండి స్టార్ట్ అయిందండి. సో 2015 నుండి 2020 దాదాపు ఈ 11 years లో నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ గా పనిచేసిందని చెప్పవచ్చు. సో మరి ఇప్పుడు ఈ ఆరోగ్య సూచి ఏం చెప్తుంది ఇప్పుడు అని తీసుకున్నట్టయితే దీంట్లో పరిశీలించండి. ప్రధానంగా మీరు తీసుకున్నట్టయితే సో అసలు ఈ ఆర్థిక ఆరోగ్య సూచి అనేది సరే ఏ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు చివరి స్థానంలో ఉన్నాయనేది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ దానికంటే ముందు ఈ ఫిజికల్ ఇండెక్స్, వాట్ ఈస్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది మనం చూడాల్సింది. కంపల్సరీ ఇక్కడ నుండి క్వశ్చన్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, సో మనము ఏంటి అనేది సో దీన్ని దాటవేసి దాన్ని గుర్తుపెట్టుకుంటాం. బట్ ఇక్కడ ప్రైమరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. సో ఇక్కడ వాట్ ఈస్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అన్నప్పుడు రాష్ట్రాల ఆర్థిక స్థితిని విశ్లేషించడానికి భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సో ఆర్థిక స్థితిని విశ్లేషించడానికి మరియు ఈ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి సంస్కరణలు రీఫార్మ్స్ తేవడానికి లేదా సో ఒక మార్గనిర్దేశకం చేయడానికి నీతి ఆయోగ్ చేపట్టిన ఒక పాలసీ, ఒక ప్రాసెస్, ఒక విధానంని మనకి ఆర్థిక సూచి అని అంటున్నాం. సారీ, ఆర్థిక ఆరోగ్య సూచి లేదా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని అంటున్నాము. బట్ ఇక్కడ ఈ నిర్వచనం అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఈ ఆర్థిక ఆరోగ్య సూచిలో ఏ అంశాలని ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రాలకు ఇవి తెలియజేయడం జరిగిందంటే మెయిన్ గా ఒక 5 కీలక అంశాలు తీసుకున్నారు, 5 pillars. అండ్ దాంట్లో మళ్ళీ అక్కడ సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఆ 5 కీలక అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రాల వారీగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈసారి 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశంలో ఈ హెల్త్ ఇండెక్స్ స్కోర్ ఎలా ఉందని తీసుకున్నట్టయితే టాప్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, బాటమ్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒడిస్సా 67.8 స్కోర్, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, ఫోర్త్ జార్ఖండ్, ఫిఫ్త్ గుజరాత్. ఓకేనా? అగ్రస్థానంలో ఆర్థిక ఆరోగ్య సూచీలో 2025 సంవత్సరానికి అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఒడిస్సా, చూడండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్. ఈ రాష్ట్రాలు ఆర్థిక ఆరోగ్య సూచీలో ప్రథమ స్థానంలో ఉన్నవి, అంటే టాప్ 5 స్టేట్స్. నెక్స్ట్ బాటం నుండి తీసుకున్నప్పుడు చివరి స్థానంలో 10.8 స్కోర్ తో పంజాబ్,
అండ్ సో 17th ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్, 16th ప్లేస్ లో వెస్ట్ బెంగాల్, 15th ప్లేస్ లో కేరళ అండ్ హర్యానా. ఈ రాష్ట్రాలు తక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తూ బాటమ్స్ లెవెల్లో ఉన్నాయి. సో ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఈ ఎకనామిక్ బేస్ ఇయర్ కూడా మీకు ఇంపార్టెంట్. ఎకనామిక్ బేస్ ఇయర్ దేని బేస్ గా తీసుకున్నారు అంటే దీని ఆధారంగా తీసుకుని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలని చెప్తాను ప్రతి దాంట్లో. ఓకేనా, ప్రతి దాంట్లో మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కాబట్టి ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ ఇండెక్స్ ని మనం ఈ విధంగా 5 టాప్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి వేటిని ప్రధానంగా తీసుకున్నారు, ఇక్కడ 5 ప్రధానమైన అంశాలు అన్నారు. కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే ఖర్చుల నాణ్యత, తెలుగులో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ఖర్చుల నాణ్యత, ఆదాయ సమీకరణ సామర్థ్యం, దెన్ ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు, వడ్డీ చెల్లింపుల్లో వృద్ధి. ఇలా ఈ రాష్ట్రాలను దీని ఆధారంగా ఆరోగ్య సూచిని కొలవడం జరిగింది లేదా మెజర్ చేయడం జరిగింది. సో ఖర్చుల నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రొడ్యూరెన్స్, డెప్ట్ ఇండెక్స్, డెప్ట్ సస్టైనబిలిటీ అంటాం. ఓకే, ఫిజికల్ ప్రాడెన్స్, డెప్ట్ ఇండెక్స్, డెప్ట్ సస్టైనబిలిటీ అని ఒక 5 పిల్లర్స్ ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇవి మెయిన్ పిల్లర్స్. దీంట్లో మళ్ళీ సో కొన్ని మైనర్ సబ్ ఇండిసెస్ తీసుకున్నప్పుడు, సో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు దీంట్లో టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎక్స్పెండిచర్. ఓకేనా. సో నెక్స్ట్ టోటల్ క్యాపిటల్ అవుట్లెట్, జిఎస్టిపిని ప్రామాణికంగా తీసుకున్నారు. రెవెన్యూ మొబిలైజేషన్ లోనేమో స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే సొంత ఈ రెవెన్యూ ఏ విధంగా ఉంది, సో ఆ విధంగా తీసుకున్న తర్వాత తీసుకున్నారు. ఫిజికల్ ప్రాడెన్స్ అన్నప్పుడు గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్ డెబిట్ ఇండెక్స్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, తర్వాత డెబిట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్టిపి. సో ఈ విధంగా మనకు ఈ 5 మేజర్ సబ్ ఇండిసెస్ ఇంపార్టెంట్, మైనర్ సబ్ ఇండిసెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకుని తర్వాత దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో వీటి ఆధారంగానే మనకు సో ఏదంటే సో ఇక్కడ కరెంట్ ప్రైసెస్ ఆఫ్ ది ఇయర్ 2022-23 ఆధారంగా లెక్కించడం జరిగింది. సో దీని ప్రకారం తీసుకున్నప్పుడు దాదాపు 18 రాష్ట్రాలు, ఈ పెద్ద రాష్ట్రాలను సో పరిగణలోకి తీసుకుంటే మరి ఇక్కడ స్కోరింగ్ తో సహా మనకి తీసుకున్నప్పుడు అంటే దేంట్లో ఇక్కడ ఒడిశా తీసుకున్నట్టయితే ఫస్ట్ ర్యాంక్ స్కోర్ 67.8, సో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 52, రెవెన్యూ మొబిలైజేషన్ 69.9, ఫిజికల్ ప్రాడెన్స్ లో 54, డెప్ట్ ఇండెక్స్ 99, డెప్ట్ సస్టైనబుల్ 64 ఇలా ఉన్నది. సో ఆ విధంగా మనం 1, 2, 3, 4, 5 ఆల్మోస్ట్ గుజరాత్, మహారాష్ట్ర వరకు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. మన తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి తెలంగాణ 7th ప్లేస్ లో ఉంది ఇక్కడ 43.6 పాయింట్స్ తోటి. సో ఆల్మోస్ట్ 7th ప్లేస్, ఇది రాంగ్, ఇది 7th ప్లేస్ లో ఉంది. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రం మరొకటి ఆంధ్రప్రదేశ్ 17th ప్లేస్ లో ఉంది, పంజాబ్ చివరి ప్లేస్ లో ఉంది అని చెప్తున్నాను. ఓకే, సో ఇట్లా ఈ పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టేట్స్ డివైడ్ చేసినప్పుడు సో టాప్ పర్ఫార్మర్స్ ఏమున్నాయి, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, ఇవి టాప్ పర్ఫార్మర్స్. అండర్ పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు కేరళ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అండర్ పర్ఫార్మెన్స్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా. సో రెవెన్యూ మొబిలైజేషన్ లో మాత్రం గోవా, తెలంగాణ, గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తెలంగాణ 2nd ప్లేస్, ఒడిస్సా 3rd ప్లేస్ లో ఉంది. ఇక పంజాబ్ అండ్ సో వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏంటంటే ఆస్పిరేషనల్ స్టేట్స్ గా డివైడ్ చేయడం జరిగింది, తక్కువ సో సూచన నమోదు చేశాయి కాబట్టి ఆస్పిరేషనల్ స్టేట్ గా మిగలడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటి గుర్తుపెట్టుకోండి అంటే ఆయా రాష్ట్రాలు సాధించిన స్కోర్ ఏవైతే ఉన్నాయో ఆ స్కోర్ ఆధారంగా ఈ 5 మేజర్ సబ్ ఇండిసెస్ ఆధారంగా సో రాష్ట్రాలకు ఏమని పేర్లు పెట్టారంటే అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్, పర్ఫార్మర్, ఆస్పిరేషనల్, ఇలా 4 పేర్లు పెట్టడం జరిగింది. సో ఇక్కడ స్కోర్ 50 కంటే ఎక్కువ ఉన్నాయని అచీవర్స్ అండ్ 40 నెక్స్ట్ 50 మధ్య ఉన్నాయేమో ఫ్రంట్ రన్నర్స్, నెక్స్ట్ అండ్ 25 to 40 మధ్య ఉన్న పర్ఫార్మర్స్, 25 కంటే తక్కువ ఉన్న ఆస్పిరేషనల్. మేబీ ఇలా రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు ఎగ్జామ్ లో, ఈ విధంగా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు టోటల్ గా
టోటల్ గా ఇక్కడ మనకు ఈ FHA 2025 సంబంధించి కీ ఫైండింగ్స్ ఏంటి ఓవరాల్ గా తీసుకున్నప్పుడు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి 3 రాష్ట్రాలు అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒడిశా జార్ఖండ్ గోవా అండ్ ఛత్తీస్గఢ్ సో డెమాన్స్ట్రేటెడ్ స్ట్రాంగ్ నాన్ ట్యాక్సింగ్ రెవెన్యూ జనరేషన్ అకౌంటింగ్ 21% ఆఫ్ దే టోటల్ రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఓకేనా డెప్ట్ సస్టైనబుల్ వెస్ట్ బెంగాల్ ఉంది ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను ఓకే సో ఇది నీతి ఆయోగ్ సంబంధించి అదే విధంగా ఈ నీతి ఆయోగ్ సంబంధించి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఏర్పడింది 2015 జనవరి 1 నుంచి ఉనికిలోకి రావడం జరిగింది ఓకే సో ఆయన ఫస్ట్ చైర్పర్సన్ మనకి చైర్పర్సన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉంటారు వైస్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా రాజీవ్ కుమార్ ప్రజెంట్ సుమన్ బేరి ఓకే సో ఇలా మనకి ఈ నీతి ఆయోగ్ సంబంధించిన అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఇక ప్రభుత్వానికి ఏ విధంగా నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది అంటే అంటే సలహా సంస్థగా పనిచేస్తుంది థింక్ ట్యాంక్ గా పనిచేస్తుంది కూడా గుర్తుపెట్టుకోండి సో దిస్ ఇస్ ద నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్తున్నాను 2025 ప్రకారం గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేయండి వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఓకే సో కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో అంటే రీసెంట్ మనకి ఈ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో సో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ అండ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రావడానికి సో అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ని దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది అన్ని సబ్జెక్టులు అన్ని ఇంపార్టెంట్ ఇక్కడ దేనికదే ఒక స్పెషలైజేషన్ కలిగి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఒక అనాలిసిస్ మోడ్ లో వెళ్తూ ఉంటే సో జాబ్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో ఆ సిలబస్ అనేది టైం సరిపోదు ఫలితంగా జాబ్ రావడం అనేది ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం కాబట్టి సో ఇక్కడ సిలబస్ ప్రిపరేషన్ అనేది చేపట్టండి సో సీరియస్ గా నోట్ మేకింగ్ చేసుకుంటూ మనం ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే సబ్జెక్ట్ అంటే తొందరగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్